హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మార్నింగే కార్ బుక్ చేసుకొని యాటికి వెళ్తున్నారా అని చూస్తున్నారా. ఈరోజు మార్నింగే 8:30కి ఫోన్ చేసి గుడికి వెళ్దాంరా అని చెప్పింది. సరేలే వస్తాను అని చెప్పాను. తర్వాత కార్ బుక్ చేసుకొని గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ జైపూర్లో ఫేమస్ అండి గుడి ఇది. బిర్లా మందిర్ అంటారు ఆ గుడిని. ఇక్కడైతే హోల్సేల్ రేటుకి దొరుకుతాయి. మనం తీసుకోవాలంటే తీసుకోవచ్చు, చూడాలంటే చూడొచ్చు. ఇందులో అయితే ఏమీ ఉండవు, తీసుకోవడానికి పర్వాలే ఆ మాత్రము ఉంటాయి. ఇటు పైన అటు సిటీ, ఇదంతా పార్కింగ్. ఇటు సైడ్ అంతా కొండ అనమాట. చెట్లు బాగా తొందరగా దర్శనం చేసుకొని మళ్ళీ ఫోటోలు తీసుకుందామని చెప్తుంది. మళ్ళీ గుడి క్లోజ్ చేస్తారు 12కి అని చెప్తుంది. సరేలే పోదాం పాండి అని దర్శనానికి వెళ్తున్నాము. చూడండి చాలా బాగున్నది. అయితే విష్ణువు లక్ష్మీదేవి గుడి ఇద్దరు ఒకే దగ్గర దర్శనం ఇస్తారు. చూడాల్సిన ప్లేస్ ఇదైతే చాలా బాగుంది. అంత పాలరాతితో శిల్పంలాగా అంత వైట్గా ఉంటుంది. చూడు, వీళ్ళంతా బయట నుంచి ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళంతా చూసేకొచ్చారు. గుడి అయితే ఒక్క గోపురము, అటు సైడు అంత చెట్లు పూలు కలర్ చెట్లు అవన్నీ ఉన్నాయి. చెప్పులు ఈడ వదిలితే పోతాయని అడుగుతున్నాము. పోతే పోనీలే, దరిద్రం పోతుంది అని చెప్తుంది ఆంటీ. గుడి అటు ముందుకెళ్తే అదంతా బ్యాక్గ్రౌండ్, అదంతా లొకేషన్ చాలా బాగుంటుంది. ఇటు సైడ్ అయితే గుడి దగ్గరికి, దేవుని దగ్గరికి ఇటు వెళ్ళాలన్నమాట. ఇదంతా లొకేషన్ అంతా మీకు చూపిస్తున్నాను. చూడండి, వైట్ టైల్స్ అన్నమాట. పాలిరాతిగా శిల్పంలాగా ఉన్నది అంత గుడి అయితే. అమెరికా అంట వాళ్ళది, అదే చెప్తుంది. అమెరికా నుంచి వచ్చిందంట చూసేకి. చూడండి, లక్ష్మీదేవి విష్ణుదేవుడు ఇద్దరు దర్శనం ఇస్తారు. వీడియోలు తీనిలా, ఫోటోలు తీనిలా, ఏం తీనిలా, సైడ్ పెట్టి చిన్నగా తీశాను. ఇక్కడైతే రాధాకృష్ణుడు గోపికలు, ఇక్కడైతే శ్రీకృష్ణుడు పెడుగు మీద నాట్యం వేస్తుంటాడు. అదే అన్నమాట చెక్కినారు శిల్పాలతో. ఇది బ్రహ్మ, గురు, విష్ణు, మహేశ్వర అనే ముగ్గురు ఉన్నారు అక్కడ. ఇక్కడైతే ఇంకా బయటకు వచ్చాక ఇంకా ఫోటోలు వీడియోలు ఏమైనా తీసుకొచ్చి ఎవరేం మాట్లాడరు. లోపల ఉన్నంత వరకు అయితే ఎవరిని ఫోటోలు తినిలా, వీడియోలు తినిలా. తివద్దండి మేడం, నయ్యే అని చెప్తారు వాళ్ళు. అందుకే ఏం తినిలా అని ఇంకా మీకోసం చూపించాలని చెప్పి చిన్నగా దర్శనం చేసుకోండి, చాలా బాగా జరుగుతుంది. అటు ముందర కనిపించలా, ఫోటో తీద్దామనుకుంటే సరేలే కనిపించలేదని చెప్పేసి ఇటు సైడ్ తీస్తాను. గుడి అయితే బాగుంది. ఈ కట్టిన గుడి అంట అది. అదే మీకు చెప్తాను కూడా. ఇలాంతా చుట్టూ పైన గోపురం కనిపిస్తుంది కదా, ఇదే గోపురం అన్నమాట. పిల్లలు తీసుకొచ్చింటే బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి ఎగ్జామ్ అని చెప్పి పిల్లల్ని తీసుకురాలేదు. పిల్లలకి చాలా ఇష్టం కదా గుడి అన్న, బయటికి రావాలన్నా. కలర్ చెట్లు అయితే ఉన్నాయి. చూడండి, చాలా బాగున్నాయి.
వాళ్ళ అత్తయ్య అత్త కోళ్ళి లాగా ఉండరు, తల్లి బిడ్డలాగా ఉంటారు. అలా ఉండాలి ఎవరైనా సరే, అలా చూసుకోవాలి అత్తగారు. కొంతమంది ఉంటారు అత్తగారు అసలు తినే సరిపోదు, ఉండే సరిపోదు. మనుషులు అలా ఉంటారు ఎవరైనా కానీ. అలాంటి మనుషులు ఎందుకు ఉంటారో ఏమో అర్థం చేసుకొని ఉండరు. పెద్దోళ్ళు అయ్యే కొద్దీ ఏం చేస్తారు, అందరికీ అలాంటి వాళ్ళు దొరకాలంటే కష్టమే కదా. కాకపోతే వాళ్ళిద్దరు చాలా బాగుంటారు. అందరూ అలానే ఉండాలని బాగుంటుంది చూసేకి, అనుకోవడానికి బాగుంటారు చూడాలి. చూడు గుడి, చూడు కిరణాలు, సూర్యకిరణాలు పడుతున్నాయి గోపురం మీద. చాలా బాగుంది గుడి అయితే. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూడండి. జైపూర్లో ఉన్న వాళ్ళు మళ్ళీ బయటనికి వచ్చే వాళ్ళంటే కాదు కదా, అందరూ రావాలంటే కొంచెము రాలేరు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళైతే చూడండి చాలా బాగుంది గుడి. చూడు ఇటు సైడ్ అంతా చిన్న చిన్న చెట్లు పెట్టి కలర్ పూలు, ఆ ముందర కలర్ పూలు పెట్టేసి చుట్టూ గార్డెను, మధ్యలో శివుడు ఉన్నాడు చూడండి, చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చింది గుడి అయితే. కాకపోతే ఒక్కటి మిస్ అయ్యాం, పిల్లలు తీసుకొచ్చింటే బాగుండు, పిల్లలు ఆడుకుందరు, ఇటు అటు బాగుండు. పిల్లలు స్కూల్ పంపించేసి వచ్చినాము మేము. ఈ కలర్ పూలు చూడు ఎంత బాగున్నాయి, చిన్న చిన్న పూలు చాలా బాగున్నాయి. ఇక్కడ రాజస్థాన్ ట్రెడిషనల్ అంట డ్రెస్సులు. ఇలా ఫోటోలు కావాలా అని అడుగుతున్నాడు చూడండి. అట్లా ఫోటోలు కావాలంటే అలా ట్రెడిషనల్గా తీస్తారంట. మాకు వద్దులే అని మేము చెప్పాము. ఇటు చిన్న దుకాణం అయితే, అంగడి అయితే ఉంది. ఇటు అన్నీ ఉన్నాయి చిన్న చిన్నవి. కాకపోతే సౌత్ వాళ్ళని చూస్తే కొంచెము ఎక్కువే చెప్తారు. అప్పుడే మన మాటలు కట్టుబాట్లు చూసి వాళ్ళు అప్పుడే సౌత్ వాళ్ళని గుర్తుపట్టేస్తారు. బ్యాంగిల్స్ వచ్చి చూస్తున్నారు. అంత ఏం బాగున్నాయి అనలేము, అంత ఏం బాగలేవు అనలేము. పర్వాలేదు ఒక రకంగా. మేమైతే ఏం తీసుకోవాలా. చిన్నపిల్లల డ్రెస్సులు ఉన్నాయంట అక్కడ, ట్రెడిషనల్ డ్రెస్సులు. ఇది షోకేస్లో పెట్టుకునేటివి చిన్న చిన్న ఐటెంలు అయితే ఉన్నాయి. ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి అంట, చాలా బాగున్నాడు. ఇక్కడ అమ్మవారు విగ్రహం అది కనిపించాల మీకు. ఇటు ఇక్కడ బొజ్జ గణేష్ దగ్గరికి వెళ్ళడానికి లడ్లు తీసుకుంటున్నాము. అక్కడ ప్రసాదం ఇస్తారంట లడ్లు, అందుకు తీసుకెళ్తున్నాము. అవి దారాలు ఉన్నాయి కదా, ఆ దారాలు కూడా తీసుకుంటున్నారు కొంతమంది అయితే. వీడియో తీనివుల వాళ్ళు పబ్లిక్లో కదా, తీనివ్వరు వాళ్ళు. వీడియోలు తీనిరు, ఫోటోలు తీనిరు. కాకపోతే సైడ్ పెట్టి అలా తీసేసరికి అలా వచ్చేసింది వీడియో. అందరూ దారాలు ఎత్తుకొచ్చి ఇక్కడ కడతారంట. కోరిక నెరవేరినాక మళ్ళీ వస్తారంట. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ఉంటాయన్నమాట అలాంటివి. కొంతమంది వచ్చి ఎవరో నమ్మకం వాళ్ళది. చూడు ఫుల్గా కట్టేసిండారు దారాలు అయితే, చాలా ఫుల్గా కలర్ఫుల్గా ఉంది అయితే గుడి. వీళ్ళు హిందీ వాళ్ళు పైన తలపైన కొంగు వేస్తారనమాట. అలాగా మన సౌత్ వాళ్ళు అయితే వేయరు. ఇక్కడ లడ్లు ప్రసాదం ఇచ్చేస్తే వాళ్ళు మనకి లడ్డు తీసుకొని మళ్ళీ మన బాక్స్ మనకి ఇచ్చేస్తారు. చూడు గణేష్ అంత బాగున్నాడు. ఇవి చేసిన లడ్లు అంట. ఈ లడ్లు తింటా అంటే తిరుపతి లడ్డు గుర్తుకొచ్చింది నాకు. ఒక్కొక్క లడ్డు వచ్చి 50, 2 లడ్లు వచ్చి 100 ఇచ్చి తీసుకున్నా. చాలా బాగున్నాయి లడ్లు అయితే. నాకు తిరుపతి లడ్డు గుర్తుకొచ్చింది అప్పుడు అవి తిన్నప్పుడు. చూడు ఫుల్గా పైన కూడా కట్టేసినారు.
అందరూ అలా గుడికి వస్తే చాలా బాగుంటుంది బా. మీ ఆయన రాలేదు ఎందుకక్క అంటారేమో, మా ఆయన డ్యూటీకి వెళ్ళినాడు. పిల్లలైతే ఎగ్జామ్ ఉంటే యూనిట్ టెస్ట్ వెళ్ళారు. ఇక్కడైతే శివుని మందిరము చిన్నగా ఉంది చూడండి, చాలా బాగుంది. అక్కడ చొమ్ములు పెట్టారు కదా, అవి ఆ వాటర్ తీసుకొని వచ్చి మనం అభిషేకం చేసుకోవచ్చు. ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఎవరు ఏం మాట్లాడరు, మీరు చేయాలా మేము చేయాలా అనేది ఏముండదు. ఇక్కడ ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు, ఎవరు ఏం మాట్లాడరు. గుడి అయితే చాలా బాగున్నాయి. ఒకరి తర్వాత ఒకరు అభిషేకం చేసుకొని ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము. కార్ బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్తాము. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్.